నమస్కారం అండి, డానీ కిచెన్ స్వాగతం. ఈ రోజు మనం అమ్మమ్మ గారి చేతి వంట దాల్మోట చేసుకుందాం. దాల్మోట ఎలా చేసుకున్నామంటే మొట్టమొదట ఈ ఎర్రపప్పు ఉంటుంది అలా ఎర్రపప్పుని రాత్రి నానబెట్టాలి. ఎర్రపప్పు అంటే పగలగొట్టక ముందు సిరి శనగలు అంటారు. ఇవి రాత్రి నానబెట్టుకొని పొద్దున్న లేసి వడబోసుకొని దీన్ని మనం నూనె పెట్టుకొని నూనె ఇలా కొంచెం కాలే వరకు ఇలా ఉంచి ఈ జాలి గంటలో దీంతో వడబోసే దాంతో, ఎందుకంటే అందులో వేస్తే తీయడం కష్టము, ఇలా ఇలా పెట్టి ఇలా తీస్తూ ఉంటే అది కాగుతాయి. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే మనం ఇక్కడ పేపర్ పెట్టుకున్నాం, పేపర్లో పోయాలి. ఇలా పేపర్లో పోసేసి దీంట్లో మనం కారం, ఉప్పు, చాట్ మసాలా, కొద్దిగా నల్లుప్పు కలుపుకోవాలి. అదే మనకి ఇందులో సేవ్ కలుపుకోవాలి. ఇంతకుముందు నేను సేవ్ చూపించిన ఆ సేవ్ ఎలా చేయాలో మీకు చెప్తాను. ఆ సేవ్ కలుపుకోవాలి. ఆ సేవ్తో పాటు మనం వీటిలో కలుపుకొని తింటే మనం షాప్ లో అమ్మినట్టు దాల్మోట తయారవుతుంది. నేను ఇప్పుడు అది కారం కలిపినాక దాల్మోట అంటాను. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా నల్లుప్పు వేద్దాం. నల్లుప్పు, ఉప్పు, కారం, కొంచెం కారపొడి, కారం వేసుకొని నల్లుప్పు వేసినాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాం. ఇలా ఉప్పు వేసుకొని దీంట్లో కలుపుకొని ఇలా కలుపుకొని కారం, ఉప్పు, నల్లుప్పు కలుపుకొని ఇందులో మనం కొద్దిగా శనగపిండితో సేవ్ ఒత్తుకోవాలి. సేవ్ ఎలా ఒత్తాలో ఇంతకుముందు వీడియోలో చూపించిన. ఇప్పుడు ఇలా నలిపేసి సన్నసేవు వేసుకొని ఇలా కారపూస అంటారు కదా, సన్నసేవు కారపూస, దీన్ని ఇలా కలుపుకొని ఇలా పెడితే దాల్మోట రెడీ. ఇది తింటే చాలా రుచిగా ఉంటుంది, ఎమ్మిగా ఉంటుంది. ఇంకా సేవ్ కావాలంటే కూడా కలుపుకోవచ్చు, మీ ఇష్టం. లైట్గా కావాలంటే లైట్గా, ఎక్కువ కావాలంటే ఎక్కువ. ఇప్పుడు దీన్ని ఇలా చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది, ఎమ్మిగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఇలా తిని చూడండి. సూపర్ దాల్మోట. థ్యాంక్ యూ.